హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. మనం చేసే చికెన్ మటన్ బిర్యానీలు ఎట్లయితే ఉంటాయో ఇది కూడా అంతే బాగుంటుంది. కూర వండినంత ఈజీగా చేసి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కానీ, లేకపోతే డిన్నర్కి ఏదైనా స్పెషల్గా చేయాలని, లేకపోతే సండే రోజు స్పెషల్గా ఏదైనా చేయాలంటే మాత్రం ఇలా క్విక్గా అయిపోయే ఎగ్ బిర్యానీని ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా నచ్చుతుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ ఎగ్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇంకా మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మంచిగా చూడండి. ముందైతే ఇక్కడ నేను 5 ఎగ్లని ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 2 పావుల దాకా ఆయిల్ని యాడ్ చేయాలి. పావులు అంటే ఒక 4 స్పూన్ల ఆయిల్, అట్లానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అట్లనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, వాటికి ఘాట్లు పెట్టి ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన ఎగ్ని ఇట్లా ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఉంచి తీసేయాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేయండి. మీకు ఆడ నెయ్యి లేకపోతే ఆయిల్ని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కానీ నెయ్యి యాడ్ చేస్తే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసేయాలి. దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న 1 కప్ దాకా ఆనియన్స్ని వేసుకోండి. అట్లనే కుప్పెడంతా కరివేపాకుని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి వేసుకోండి. అట్లనే 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 టమాటాలు, మీడియం సైజ్ 2 టమాటాలు బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తీసుకోవాలి. డైరెక్ట్ ముక్కలు కూడా చేసుకొని తీసుకోవచ్చు, కానీ ఇట్లా చేస్తే కొంచెం క్విక్గా అయిపోతుంది. అట్లనే బాగుంటుంది, ఫ్లేవర్ అనేది అన్నంకి పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా వేసిన తర్వాత మూత పెట్టి టమాటా పేస్ట్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా 2 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అట్లనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇక్కడ గరం మసాలా వేసేటప్పుడు వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ దాకా పెరుగుని యాడ్ చేయండి. పెరుగు వేసిన తర్వాత పెరుగుగడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకుండా చూసుకోండి. చూడండి, ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేయాలి. బియ్యాన్ని ముందుగానే కడిగి పెట్టుకోవాలి. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందుకే బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇలా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే నీళ్ళు అనేవి ఇలా మరగడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయండి. బియ్యం వేసే ముందు ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేయండి. ఇక్కడే మనం ఉప్పు సరిపోతే వేసుకోవాలి, మళ్ళీ అన్నం అంతా అయిన తర్వాత వేయలేము. అందుకే ఒకసారి టేస్ట్ చేసి ఇంకేమైనా ఉప్పు మీకు ఏమైనా యాడ్ అనిపిస్తే వేసేయండి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అన్నాన్ని. అన్నం అనేది ఇలా 70% ఉడుకుతుంది ఒక జస్ట్ 10 మినిట్స్లో. ఎందుకంటే మనం నానబెట్టుకుంటాం కాబట్టి రైస్ ఒక 10 నిమిషాల్లో పడుతుంది అంతే. ఇలా 70% ఉడికిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసి మనం ముందుగా ఉడకబెట్టి వేయించుకున్న ఎగ్స్ని ఇందులోకి మనకు నచ్చిన ప్లేస్లలో సెట్ చేసుకోండి. ఎగ్ అనేది కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టుకోండి. ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఎగ్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఎగ్స్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కొంచెం కసూరి మెంతిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలలో దమ్ చేయండి రైస్ని. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని దమ్ చేసిన తర్వాత చూడండి, అన్నం అనేది మంచిగా ఉడికిపోతుంది. మనము గంటతోని ఒకసారి చూస్తే తెలుస్తుంది మనకి. ఇలా లైట్గా వాటర్ అనిపిస్తే ఏం కాదు. మరీ ఇంకొంచెం సేపు ఉడకబెట్టినామంటే అన్నం అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత అన్నం అనేది స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు అయిన తర్వాత తినండి. వెంటనే పెట్టుకోకుండా 5 నిమిషాలలో వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే అన్నం అనేది మంచిగా పొల్లులుగా వస్తుంది.
చూడండి వీడియోలో మీకే కనిపిస్తుంది కదా! అంతే అండి. సింపుల్‌గా ఉండే ఈ ఎగ్ బిర్యానీ మీకెట్లా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఇటుసారి ట్రై చేయండి. ఎట్లొచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థాంక్ యూ ఫర్